హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. గైస్, గ్రామీణ బీమా సంస్థలో ఉద్యోగాలకు నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. అన్నీ కూడా ఆఫీసర్ స్థాయి ఉద్యోగాలు అనమాట. సో చేరగానే మనకు 85,000 వరకు జీతం అయితే ఇవ్వడం జరుగుతుంది నెలకి. సో ఈ జాబ్ వస్తే లైఫ్ సెటిల్ అయిపోతుంది కాబట్టి సో మ్యాక్సిమం అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి. ఇవన్నీ కూడా పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్స్ అనమాట. సో మన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రెండు రాష్ట్రాల వాళ్ళు మెయిల్ అండ్ ఫిమేల్ క్యాండిడేట్స్ ఇద్దరు కూడా ఇక నోటిఫికేషన్కి అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. గైస్, మరి ఇక నోటిఫికేషన్కి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అయితే మీకు కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో అయితే ఇక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ అయితే చూడండి. అండ్ అలాగే వీడియోలోకి వెళ్లే ముందు ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. అండ్ అలాగే వీడియోకి ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి ఫ్రెండ్స్. ఇంకా లేట్ చేయకుండా డీటెయిల్స్ అయితే చూసేద్దాం. గైస్, ఈ నోటిఫికేషన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద వర్క్ చేస్తున్నటువంటి జనరల్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా నుంచి రిలీజ్ అయిందనమాట. సో ఇక నోటిఫికేషన్ కి ఇండియన్ సిటిజన్స్ ఎవరైనా అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. అంటే మన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రెండు రాష్ట్రాల వాళ్ళు మెయిల్ అండ్ ఫిమేల్ క్యాండిడేట్స్ ఇద్దరు కూడా ఇక నోటిఫికేషన్ కి అప్లై అయితే చేసుకోవచ్చు. గైస్, ఇవన్నీ కూడా సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ అనమాట. సో పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్స్ కాబట్టి మిస్ చేసుకోకుండా అప్లై అయితే చేసుకోండి. సో ఇక నోటిఫికేషన్ సంబంధించి ఇంపార్టెంట్ డేట్స్ కనుక చూసుకుంటే గైస్, ఇక నోటిఫికేషన్ ఈ రోజే 4th డిసెంబర్ అయితే రిలీజ్ చేయడం జరిగింది అనమాట. సో ఈ రోజు నుంచే మీరు ఆన్లైన్లో అప్లై అయితే చేసుకోవచ్చు. 4th డిసెంబర్ నుంచి 19th డిసెంబర్ వరకు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. లాస్ట్ డేట్ వచ్చేసి మనకు 19th డిసెంబర్. ఈ డేట్ లోపు అయితే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ అలాగే మనకు సెలక్షన్ ప్రాసెస్ లో భాగంగా ఆన్లైన్ ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారనమాట. సో ఇక ఆన్లైన్ ఎగ్జామ్ డేట్ కూడా మనకు క్లియర్ గా నోటిఫికేషన్ మెన్షన్ చేయడం జరిగింది. 5th జనవరి 2025 అయితే ఇక ఆన్లైన్ ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారనమాట. గైస్, ఇక ఆన్లైన్ ఎగ్జామ్ కి సంబంధించి హాల్ టికెట్స్ వచ్చేసి మీరు సో ఎగ్జామ్ కి 7 days ఉండగానే మీరు హాల్ టికెట్స్ అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు అనమాట. అదే విధంగా ఎస్సీ, ఎస్టీ, అదే విధంగా ఓబీసీ, పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ కి వచ్చేసి ఆన్లైన్ ప్రీ రిక్రూట్మెంట్ ట్రైనింగ్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. సో దీనికి సంబంధించి అఫీషియల్ వెబ్సైట్ అయితే అప్డేట్ చేస్తామని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి గైస్, ఇక నోటిఫికేషన్ ద్వారా అసిస్టెంట్ మేనేజర్ స్కేల్ 1 పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారనమాట. సో ఇక్కడ చూడండి, మనకు వివిధ డిసిప్లిన్ లో ఖాళీగా ఉండేటువంటి ఇక అసిస్టెంట్ మేనేజర్ పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు. సో ఇక్కడ చూసుకోవచ్చు మీరు జనరల్ డిపార్ట్మెంట్ లో వచ్చేసి టోటల్ గా 18 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. సో ఇక పోస్ట్ కి వచ్చేసి ఎనీ డిగ్రీ క్వాలిఫికేషన్ కనుక ఉన్నట్టే అప్లై చేసుకోవచ్చు అనమాట. మీ దగ్గర నార్మల్ డిగ్రీ సర్టిఫికేట్ ఉంటే సరిపోతుంది. సో జనరల్ కేటగిరీ వాళ్ళకి, అదేవిధంగా ఓబీసీ క్యాండిడేట్స్ వచ్చేసి 60% మార్క్స్ అయితే పాస్ అయి ఉండాలి డిగ్రీలో. అదేవిధంగా ఎస్సీ, ఎస్టీ క్యాండిడేట్స్ వచ్చేసి 55% మార్క్స్ అయితే పాస్ అయి ఉంటే సరిపోతుంది అనమాట. సో డిజరబుల్ క్వాలిఫికేషన్స్ కనుక చూసుకుంటే గైస్, మీకు పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఆర్ ఎంబీఏ క్వాలిఫికేషన్ కనుక ఉన్నట్టే ప్రిఫరెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో ఇక డిజరబుల్ క్వాలిఫికేషన్స్ ఉన్నా లేకపోయినా జస్ట్ ఎసెన్షియల్ క్వాలిఫికేషన్స్ కనుక ఉన్నట్టు మీరు ఇక పోస్ట్ కి అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. అండ్ నెక్స్ట్ పోస్ట్ వచ్చేసి మనకు లీగల్ డిసిప్లిన్ లో అనమాట. సో 9 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. సో ఇక పోస్ట్ కి వచ్చేసి డిగ్రీలో ఎవరైతే లా విభాగాల్లో క్వాలిఫికేషన్స్ ఉంటారో వాళ్ళైతే అప్లై చేసుకోవచ్చు అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది అనమాట. సో మినిమం 60% మార్క్స్ అయితే పాస్ అయి ఉండాలి. అదేవిధంగా ఎస్సీ, ఎస్టీ వాళ్ళు వచ్చేసి 55% మార్క్స్ అయితే పాస్ అయి ఉండాలన్నమాట. గైస్, మీకు ఎల్ఎల్ఎం సంబంధించి ఆర్ ప్రీవియస్ గా మీకు ఏమైనా వర్క్ ఎక్స్పీరియన్స్ కనుక ఉన్నట్టే, లేదా సివిల్ విభాగాలు కావచ్చు, సైబర్ విభాగాల్లో మీకు లీగల్ గా వర్క్ ఎక్స్పీరియన్స్ కనుక ఉన్నట్టే ప్రిఫరెన్స్ ఇవ్వడం జరుగుతుంది. బట్ మ్యాండేటరీ అయితే కాదు, ఫ్రెషర్ క్యాండిడేట్స్ కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట ఇక పోస్ట్ కి. అండ్ నెక్స్ట్ పోస్ట్ వచ్చేసి హెచ్ఆర్ డిసిప్లిన్ లో అయితే మనకు 6 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఇక పోస్ట్ కి వచ్చేసి ఎనీ డిగ్రీ సర్టిఫికేట్ కనుక ఉన్నట్టయితే అప్లై చేసుకోవచ్చు అనమాట. మినిమం 60% మార్క్స్ అయితే పాస్ అయి ఉండాలి జనరల్ కేటగిరీ వాళ్ళు, ఓబీసీ క్యాండిడేట్స్. అదేవిధంగా ఎస్సీ, ఎస్టీ వాళ్ళు వచ్చేసి 55% మార్క్స్ అయితే పాస్ అయి ఉండాలన్నమాట. అండ్ అలాగే ఈ యొక్క డిగ్రీ క్వాలిఫికేషన్స్ తో పాటు మీకు పోస్ట్ గ్రాడ్యుయేషన్ హెచ్ఆర్ఎం ఆర్ పర్సనల్ మేనేజ్మెంట్ కి సంబంధించి క్వాలిఫికేషన్స్ అయితే ఉండాలన్నమాట. ఎనీ డిగ్రీ క్వాలిఫికేషన్స్ తో పాటు పీజీ క్వాలిఫికేషన్ కూడా ఉండాలని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. సో ఇక క్వాలిఫికేషన్స్ ఇక పోస్ట్ కి అప్లై చేసుకోండి. అండ్ నెక్స్ట్ పోస్ట్ వచ్చేసి మనకు ఇంజనీరింగ్ డిసిప్లిన్ లో అనమాట. సో 5 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. సో ఇక పోస్ట్ కి వచ్చేసి బ్యాచిలర్స్ డిగ్రీలో ఎవరైతే బీఈ, బీటెక్ ఇన్ సివిల్ ఆర్ ఏరోనాటికల్ ఆర్ మెరీన్ ఆర్ మెకానికల్ ఆర్ ఎలక్ట్రికల్ విభాగాల్లో 60% మార్క్స్ తో పాస్ ఉంటారు. సో వాళ్ళైతే అప్లై చేసుకోవచ్చు జనరల్ కేటగిరీ వాళ్ళు, అదేవిధంగా ఓబీసీ క్యాండిడేట్స్. ఎస్సీ, ఎస్టీ వాళ్ళకి వచ్చేసి 55% మార్క్స్ తో పాస్ కనుక అయినట్టయితే ఇక పోస్ట్ కి అప్లై చేసుకోవచ్చు అనమాట. అదేవిధంగా మీకు ఏమైనా ఎంఈ కావచ్చు, ఎంటెక్, ఎంఎస్ ఆర్ ప్రీవియస్ గా వర్క్ ఎక్స్పీరియన్స్ కనుక ఉన్నట్టే మీకు ప్రిఫరెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. బట్ మ్యాండేటరీ అయితే కాదు, జస్ట్ ఎసెన్షియల్ క్వాలిఫికేషన్స్ కనుక ఉన్నట్టు ఇక పోస్ట్ కి అప్లై చేసుకోవచ్చు అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ ఐటీ విభాగాల్లో వచ్చేసి 22 వేకెన్సీస్ అయితే ఉన్నాయన్నమాట. బీఈ, బీటెక్ లో మీకు కంప్యూటర్ సైన్స్ విభాగాల్లో, లేదా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, లేదా ఎలక్ట్రానిక్స్ అండ్ ఎలక్ట్రికల్, లేదా ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్స్, లేదా ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్ విభాగాల్లో క్వాలిఫికేషన్స్ కనుక ఉన్నట్టు ఇక పోస్ట్ కి అప్లై చేసుకోవచ్చు. గైస్, అన్ని పోస్టులకి కూడా ఓబీసీ, అదేవిధంగా జనరల్ కేటగిరీ వాళ్ళకి 60% మార్క్స్ అయితే పాస్ అయి ఉండాలి. ఎస్సీ, ఎస్టీ వాళ్ళు వచ్చేసి 55% మార్క్స్ తో పాస్ అయి ఉంటే ఇక పోస్ట్ కి అప్లై చేసుకోవచ్చు అనమాట. అన్ని పోస్టులకు కూడా మనకు సేమ్ పర్సెంటేజ్ అయితే మెన్షన్ చేయడం జరిగింది. ఇదైతే మీరు ఇక్కడ క్లియర్ గా చెక్ చేసుకోవచ్చు. లేదా ఎనీ డిగ్రీ, నార్మల్ డిగ్రీ క్వాలిఫికేషన్ ఉండి, అదేవిధంగా పీజీ, మాస్టర్స్ ఇన్ కంప్యూటర్ అప్లికేషన్స్ విభాగాల్లో క్వాలిఫికేషన్స్ కనుక ఉన్నట్టు ఇక పోస్ట్ కి అప్లై చేసుకోవచ్చు. గైస్, బీఈ, బీటెక్ క్వాలిఫికేషన్స్ లేదంటే
అంటే మీ దగ్గర నార్మల్ డిగ్రీ క్వాలిఫికేషన్ ఉండి అదేవిధంగా మాస్టర్స్ అంటే పీజీలో మీకు కంప్యూటర్ అప్లికేషన్స్ విభాగాల్లో క్వాలిఫికేషన్ కనుక ఉన్నట్టు ఇక ఐటీ విభాగంలో ఉన్నటువంటి పోస్ట్కి అయితే అప్లై చేసుకోవచ్చు అనమాట. అదేవిధంగా మీకు ఏమైనా డిజరబుల్ క్వాలిఫికేషన్స్ కనుక ఉన్నట్టు ప్రిఫరెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది అనమాట. బట్ మ్యాండేట్ అయితే కాదు కాబట్టి ఎసెన్షియల్ క్వాలిఫికేషన్స్ ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోండి గైస్. అదేవిధంగా యాక్చువరీ డిసిప్లిన్లో వచ్చేసి మనకు 10 వేకెన్సీస్ అయితే ఉన్నాయన్నమాట. సో ఈ యొక్క పోస్ట్ కూడా ఎనీ డిగ్రీ నార్మల్ డిగ్రీ క్వాలిఫికేషన్స్ కనుక ఉన్నట్టయితే అప్లై చేసుకోవచ్చు. అదేవిధంగా మీరు మినిమం 7 పేపర్స్ ఆఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ యాక్చువరీస్ సొసైటీ అయితే పాస్ అయి ఉండాలని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. లేదా ఇన్స్టిట్యూట్ అండ్ ఫ్యాకల్టీ ఆఫ్ యాక్చువరీస్ లండన్ అవుట్ ఆఫ్ విచ్ CS2 ఈజ్ కంపల్సరీ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది అనమాట. సో ఇక క్వాలిఫికేషన్స్ కనుక ఉన్నట్టు ఇక పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇన్సూరెన్స్ డిసిప్లిన్లో వచ్చేసి మనకు 20 వేకెన్సీస్ అయితే ఉన్నాయన్నమాట. గెస్ ఇక పోస్ట్ కూడా నార్మల్ డిగ్రీ క్వాలిఫికేషన్స్ ఉంటే అప్లై చేసుకోవచ్చు. అదేవిధంగా మీకు పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ ఆర్ డిప్లొమా ఇన్ జనరల్ ఇన్సూరెన్స్ రిస్క్ మేనేజ్మెంట్ లైఫ్ ఇన్సూరెన్స్ ఆర్ FFI CII విభాగాల్లో క్వాలిఫికేషన్స్ కనుక ఉన్నట్టే అప్లై చేసుకోవచ్చు అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకు మెడికల్ విభాగంలో 2 వేకెన్సీస్ అయితే ఉన్నాయన్నమాట. గైస్ ఇక పోస్ట్కి వచ్చేసి MBBS డిగ్రీ క్వాలిఫికేషన్స్ ఉన్న వాళ్ళైతే అప్లై చేసుకోవచ్చు అనమాట. అంటే మెడికల్కి సంబంధించి అనమాట ఇక పోస్ట్. గైస్ ఇక MBBS క్వాలిఫికేషన్స్తో పాటు మీకు యొక్క ఇండియన్ మెడికల్ అసోసియేషన్ రిజిస్ట్రేషన్ అయితే ఉండాలని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. అదేవిధంగా 1/11/2024 నాటికి మీ యొక్క ఇంటర్న్షిప్ అయితే కంప్లీట్ అయిపోయి ఉండాలని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది అనమాట. సో MBBS కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంటర్న్షిప్ అయితే ఉంటుంది కదా. సో ఇక ఇంటర్న్షిప్ పీరియడ్ కూడా కంప్లీట్ అయి ఉండాలని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. సో MBBS డిగ్రీ క్వాలిఫికేషన్స్ అదేవిధంగా ఇక ఇండియన్ మెడికల్ అసోసియేషన్ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ ఇంటర్న్షిప్ కంప్లీట్ కనుక అయినట్టయితే ఇక పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకు ఫినాన్స్ డిసిప్లిన్లో వచ్చేసి 18 వేకెన్సీస్ అయితే ఉన్నాయన్నమాట. గైస్ ఇక పోస్ట్కి వచ్చేసి బీకామ్ క్వాలిఫికేషన్స్ ఉన్న వాళ్ళైతే అప్లై చేసుకోవచ్చు అనమాట. సో బీకామ్లో మీకు ఏ స్పెషలైజేషన్లో క్వాలిఫికేషన్ కూడా ఇక పోస్ట్కి అప్లై అయితే చేసుకోవచ్చు. అదేవిధంగా డిజరబుల్ క్వాలిఫికేషన్స్లో వచ్చేసి మీకు ఏమైనా MBA ఫినాన్స్ ఆర్ CFA ఆర్ CAR CMA ఆర్ MCOM క్వాలిఫికేషన్స్ ఉన్న వాళ్ళైతే అప్లై చేసుకోవచ్చు అనమాట. సో డిజరబుల్ క్వాలిఫికేషన్స్ అయితే అవసరం లేదు. ఓన్లీ ఎసెన్షియల్ క్వాలిఫికేషన్స్ కనుక ఉన్నట్టు ఇక పోస్ట్కి అప్లై అయితే చేసుకోవచ్చు. గైస్ ఇక నోటిఫికేషన్ ద్వారా టోటల్గా 110 వేకెన్సీస్ని అయితే భర్తీ చేస్తున్నారన్నమాట. సో అన్ని కూడా పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్స్ కాబట్టి సో మ్యాక్సిమం అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి గైస్. అండ్ నెక్స్ట్ వచ్చేసి గైస్ మనకు వేకెన్సీస్ని అయితే కేటగిరీ వైజ్ రిజర్వేషన్ అయితే చేయబడింది అనమాట. సో ఏవైతే మనకు మెడికల్ స్ట్రీమ్స్లో వేకెన్సీస్ ఉన్నాయో సో అవి తప్ప మిగతా వేకెన్సీస్ అన్నీ కూడా మనకు కేటగిరీ వైజ్ అయితే రిజర్వేషన్ అయితే చేయబడింది. అన్ని కేటగిరీ వాళ్ళకి వేకెన్సీస్ అయితే ఉన్నాయి కాబట్టి సో ఇక్కడ ఏ కేటగిరీ వాళ్ళకి ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయని చెప్పేసి మీరు క్లియర్గా చెక్ చేసుకుని అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏజ్ లిమిట్ కనుక చూసుకుంటే గైస్ మీకు 1/11/2024 నాటికి 21 to 30 years వరకు ఏజ్ ఉన్న వాళ్ళైతే అప్లై చేసుకోవచ్చు అనమాట. సో మనకు అప్పర్ ఏజ్ రిలాక్సేషన్ కూడా వర్తిస్తుందని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. సో ఇక్కడ చూడండి SC/ST క్యాండిడేట్స్కి వచ్చేసి 5 years వరకు, అదేవిధంగా OBC క్యాండిడేట్స్కి వచ్చేసి 3 years వరకు, PWD క్యాండిడేట్స్కి వచ్చేసి 10 years వరకు అప్పర్ ఏజ్ రిలాక్సేషన్ అయితే వర్తిస్తుంది అనమాట. సో ఇక ఏజ్ కూడా మీరు ఇంక్లూడ్ చేసుకునేసి అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసి శాలరీ కనుక చూసుకున్నట్టే గైస్ ఇక్కడ చూడండి మనకు బేసిక్ పేనే 50,925 రూపీస్ పర్ మంత్ శాలరీ అయితే ఇవ్వడం జరుగుతుంది అనమాట. అన్ని రకాల సెంట్రల్ గవర్నమెంట్ అలవెన్సెస్ కలుపుకొని స్టార్టింగ్ శాలరీనే మీకు అప్రాక్సిమేట్గా 85,000కు పర్ మంత్ శాలరీ అయితే ఇవ్వడం జరుగుతుంది అని చెప్పేసి క్లియర్గా నోటిఫికేషన్లోనే మెన్షన్ చేయడం జరిగింది. గైస్ యొక్క జాబ్ వచ్చిందంటే మీకు లైఫ్ సెటిల్ అయిపోతుంది కాబట్టి సో మ్యాక్సిమం అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి. మీకు స్టార్టింగ్ శాలరీనే 85,000కు పర్ మంత్ శాలరీ అయితే ఇవ్వడం జరుగుతుంది అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి సెలక్షన్ ప్రాసెస్ కనుక చూసుకుంటే గైస్ ఇక్కడ చూడండి మనకు మెడికల్ MBBS పోస్టులు ఏవైతే ఉన్నాయో సో వాటికి తప్ప మిగతా అన్ని పోస్టులకి వచ్చేసి ఆన్లైన్ టెస్ట్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది అనమాట. సో ఎవరైతే ఆన్లైన్ టెస్ట్ క్లియర్ చేస్తారో వాళ్ళకి గ్రూప్ డిస్కషన్ అంటే ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇంటర్వ్యూ తర్వాత మనకు మెడికల్ ఎగ్జామినేషన్ అయితే కండక్ట్ చేసేసి సో ఆన్లైన్ ఎగ్జామ్లో వచ్చినట్టు మార్క్స్ ఆధారంగా మెరిట్ అయితే తీసేసి వాళ్ళు డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసేసి జాబ్ పోస్టింగ్ అయితే ఇవ్వడం జరుగుతుంది అనమాట. గైస్ యొక్క మెడికల్ పోస్టులు ఏవైతే ఉన్నాయో సో వాటికి వచ్చేసి ఎటువంటి ఎగ్జామ్ అయితే ఉండదు అనమాట. ఓన్లీ 2 levelsలో ఇంటర్వ్యూస్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. సో ఎటువంటి రిటర్న్ టెస్ట్ అయితే ఉండదని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది అనమాట. సో ఇక పోస్ట్కి మాత్రం ఓన్లీ 2 ఇంటర్వ్యూస్ అయితే కండక్ట్ చేసేసి డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి జాబ్ పోస్టింగ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూడండి మనకు ఎగ్జామినేషన్ సెంటర్స్ కనుక చూసుకున్నట్టే గైస్ ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి వచ్చేసి రాజమండ్రి, అదేవిధంగా విజయవాడ, గుంటూరు అయితే ఇవ్వడం జరిగింది. సో తెలంగాణ వాళ్ళకి వచ్చేసి హైదరాబాద్, కరీంనగర్ అయితే ఇవ్వడం జరిగింది అనమాట. సో మన సొంత రాష్ట్రంలోనే ఎగ్జామినేషన్ సెంటర్స్ కూడా ఉంటాయి కాబట్టి సో మ్యాక్సిమం అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి గైస్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక ఆన్లైన్ రిటర్న్ ఎగ్జామినేషన్కి సంబంధించి స్కీమ్ కనుక చూసుకున్నట్టే గైస్ ఇక జనరల్ స్ట్రింగ్ క్యాండిడేట్స్కి వచ్చేసి 3 partsలో అయితే ఇక ఆన్లైన్ ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారన్నమాట. సో మనకు పార్ట్ ఏ, పార్ట్ బిలో వచ్చేసి ఆబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్స్ అయితే రావడం జరుగుతుంది. పార్ట్ ఏలో వచ్చేసి మనకు ఆర్డర్ రీజనింగ్ సంబంధించి, క్రిటికల్ థింకింగ్ సంబంధించి 40 క్వశ్చన్స్ అయితే రావడం జరుగుతుంది, 40 మార్క్స్ అనమాట. అదేవిధంగా పార్ట్ బిలో కూడా మనకు టెస్ట్ ఆఫ్ రీజనింగ్ నుంచి 20 క్వశ్చన్స్, అదేవిధంగా టెస్ట్ ఆఫ్ ఇంగ్లీష్ నుంచి మనకు 25
క్వశ్చన్స్ అయితే రావడం జరుగుతుంది. అదేవిధంగా టెస్ట్ ఆఫ్ జనరల్ అవేర్నెస్ నుంచి 20 క్వశ్చన్స్, టెస్ట్ ఆఫ్ న్యూమరికల్ ఎబిలిటీ అండ్ కంప్యూటర్ లిటరసీ నుంచి మనకు 15 క్వశ్చన్స్ అయితే రావడం జరుగుతుంది అనమాట. అదేవిధంగా పార్ట్స్ లో వచ్చేసి మనకు డిస్క్రిప్టివ్ మెథడ్లు అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది అనమాట. సో డిస్క్రిప్టివ్ టెస్ట్ అయితే ఉంటుంది. ఇక్కడ చూడండి, టెస్ట్ ఇన్ ఇంగ్లీష్ లాంగ్వేజ్, ఎస్సే, ప్రిసైజ్ అండ్ కాంప్రహెన్షన్స్ అయితే ఉండడం జరుగుతుంది. 30 మార్క్స్ అనమాట. సో మనకు 3 క్వశ్చన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో టోటల్ గా మనకు 150 మార్క్స్ అయితే ఆన్లైన్ రిటర్న్ ఎగ్జామ్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. 123 క్వశ్చన్స్ అయితే రావడం జరుగుతుంది అనమాట. అదేవిధంగా మనకి ఇక్కడ స్పెషలిస్ట్ స్ట్రీయింగ్ క్యాండిడేట్స్ కి అదర్ దెన్ మెడికల్ వాళ్ళకి తప్ప ఏవైతే మనకు స్పెషలిస్ట్ స్ట్రీయింగ్ క్యాండిడేట్స్ ఉంటారో సో వాళ్ళకి కూడా ఇక్కడ మనకు క్లియర్ గా స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ అయితే మెన్షన్ చేయడం జరిగింది. సో ఇదైతే మీరు ఇక్కడ క్లియర్ గా చెక్ చేసుకోండి గైస్. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకు నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంటుందని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. ఈచ్ రాంగ్ ఆన్సర్ కి మనకు 1/4 నెగిటివ్ మార్కింగ్ అయితే డిడక్ట్ చేస్తామని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది అనమాట. గైస్ ఇక క్వశ్చన్ పేపర్ వచ్చేసి మనకు బోత్ ఇంగ్లీష్ అలాగే హిందీ లాంగ్వేజ్ అయితే ఉంటుంది. ఏదైతే మనకు ఇంగ్లీష్ లాంగ్వేజ్ టెస్ట్ ఉంటుందో సో దానికి మాత్రం ఓన్లీ ఇంగ్లీష్ లో మాత్రమే ఇవ్వడం జరుగుతుంది. హిందీలో అయితే ఇవ్వరనమాట. సో ఓన్లీ మనకి ఏదైతే ఆబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్స్ వస్తాయి సో అవి మాత్రం మనకు బోత్ ఇంగ్లీష్ అలాగే హిందీలో అయితే క్వశ్చన్ పేపర్ అవైలబుల్ లో ఉంటుంది గైస్. అండ్ నెక్స్ట్ వచ్చేసి గైస్ వన్స్ మీరు యొక్క పోస్ట్లకి సెలెక్ట్ అయిన తర్వాత మీకు ప్రొబిషన్ పీరియడ్ అయితే ఉంటుంది అనమాట. 1 year ప్రొబిషన్ పీరియడ్ అయితే ఉంటుంది. అదేవిధంగా మీరు ఈ యొక్క పోస్ట్ కి సెలెక్ట్ అయ్యి జాయిన్ అయిన తర్వాత జాయినింగ్ కి ముందే మీరు గ్యారంటీ బాండ్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది అనమాట. సో 4 years మేము ఈ సంస్థలో వర్క్ చేస్తాము అని చెప్పేసి మీరు గ్యారంటీ బాండ్ అయితే ఇవ్వాల్సి ఉంటుందని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. దీనికి మీకు ఓకే అనుకుంటే ఇక పోస్ట్ కి అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చేసి అప్లికేషన్ ఫీ కనుక చూసుకున్నట్లయితే ఎవరైతే ఎస్సీ, ఎస్టీ అదేవిధంగా పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్, ఫీమేల్ క్యాండిడేట్స్ ఉంటారో సో వీళ్ళు వచ్చేసి ఎటువంటి అప్లికేషన్ ఫీ అయితే పే చేయాల్సిన అవసరం లేదు. సో మీరు ఫ్రీగా ఆన్లైన్లో అప్లై అయితే చేసుకోవచ్చు. మిగతా కేటగిరీ వాళ్ళు వచ్చేసి 1000 రూపీస్ అప్లికేషన్ ఫీ అయితే పే చేయాల్సి ఉంటుంది అనమాట. సో ఇక అప్లికేషన్ ఫీ కూడా మీరు ఆన్లైన్లోనే పే చేయాల్సి ఉంటుంది గైస్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక నోటిఫికేషన్కి ఎలా అప్లై చేసుకోవాలో కనుక చూసుకుంటే గైస్ మీరు ఆన్లైన్లో అప్లై అయితే చేసుకోవాల్సి ఉంటుంది. సో మనకు వీళ్ళ లింక్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది అప్లై చేసుకోవడానికి. సో నేను డిస్క్రిప్షన్లో అప్లై లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను. సో అక్కడ నుంచి మీరు డైరెక్ట్గా అఫీషియల్ వెబ్సైట్లోకి అయితే వెళ్ళేసి సో ఇక నోటిఫికేషన్కి ఆన్లైన్లో అప్లై అయితే చేసుకోండి. సో ఆన్లైన్లో ఏ విధంగా అప్లై చేసుకోవాలని చెప్పేసి క్లియర్గా మనకు నోటిఫికేషన్ పీడిఎఫ్లోనే మెన్షన్ చేయడం జరిగింది. సో 1కి 2 సార్లు మీరు యొక్క ఇన్స్ట్రక్షన్స్ అన్ని క్లియర్గా చెక్ చేసుకునేసి ఆన్లైన్లో మిస్టేక్స్ లేకుండా అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. అదేవిధంగా మనకు జాబ్ పోస్టింగ్ వచ్చేసి ఆల్ ఓవర్ ఇండియాలో అయితే ఉంటుందన్నమాట. సో ఫస్ట్ మనకు ఎక్కడ పోస్టింగ్ ఇచ్చినా కూడా తర్వాత అయితే మీరు మన సొంత రాష్ట్రాలకు అయితే ట్రాన్స్ఫర్స్ అయితే పెట్టుకోవచ్చు కాబట్టి మ్యాక్సిమం అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. సో ఇక నోటిఫికేషన్కి సంబంధించి ఇంపార్టెంట్ లింక్స్ అన్ని కూడా డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. సో అక్కడ నుంచి మీరు డైరెక్ట్గా ఆన్లైన్లో అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. సో ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.